వీరుల్లారా వీరావనితల్లారా అమ్మ రుణముకై రణములొరిగినారా తెలంగాణలో మట్టి చెమ్మల్లారా నూను వెచ్చాటి నెత్తురు జిమ్మినారా ఆంధ్ర పాలకుల గుండెల్లో నా ఉయ్యాలో ఉయ్యాల. అందరికీ నమస్తే. ఈ పాట ఎందుకు పాడినా అనుకుంటురా? మనం ముందున్నది ఈరోజు ఉద్యమ కళాకారుడు. మనం ములుగు జిల్లా ములుగు శంకరన్న దగ్గరికి వచ్చినాం. అన్న వాళ్ళది బండారుపల్లి గ్రామం. అన్న తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిండు. మరి అన్న దగ్గర ఎట్లాంటి సాంగ్స్ ఉన్నాయి, అన్న జీవితం ఎట్లా ఉంది, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అట్లనే మంచి మంచి పాటలు కూడా వాడిపించుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, అన్నని పరిచయం చేసుకుందాం. నమస్తే శంకర్ అన్న. నమస్తే అన్న. ఎట్లున్నావు అన్న? చాలా బాగున్నావు. చాలా బాగున్నావు. ఒక మంచి ఉద్యమ పాటతో స్టార్ట్ చేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. తప్పకుండా. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెనో, నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో. నీ పేరింటే ఆంధ్ర దొర గుండె జల్లు, నీ పేగు బిడ్డమ్మ ఓరుగల్లు, కళ్ళల్లో రౌద్రాన్ని నింపుకుంది ఖమ్మము కరీంనగర్ జిల్లా. బైరను పెళ్లి బందుకయింది, జనగామ జంగు సయ్యంది, చేనేతలు చేయుతనందించగా ఓ చేనేతలు చేయుతనందించగా సిరిసిల్ల ధర్మపురి సిద్ధమైంది. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెనో, నిత్యము ఆరకమండే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో. పోరు తెలంగాణవో మా వీర తెలంగాణవో. ఓ మా పోరు తెలంగాణవో. ఈ సాంగ్ ఉద్యమాలలో బాగా పాడుకునేది. గద్దరన్నతోని కానీ, అంటే పెద్ద పెద్ద వేదికల మీద గోరటెంకన్న కానీ, సురేందర్ అన్న, సోమన్న, సాయి చందన్న, అంటే వీళ్ళతో బాగా నిర్మల కిషోర్ అన్న, అంటే నాకు ఉద్యమ దారి చూపించింది నిర్మల కిషోర్ అన్న. అప్పుడు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెల కొరిగిన తారలు, పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరుల పదనెక్కిపోయిన ఆయుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెల రాలిన తారలు. దండిగానే దండు గట్టినోళ్ళు, దండయాత్రల ముందు నడిచినోళ్ళు, దండిగానే దండు గట్టినోళ్ళు, దండయాత్రల ముందు నడిచినోళ్ళు, గన్నుకైనా పెన్ను చూపనోళ్ళు, పెన్నుతో వెన్నంటి సాగేటోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెల కొరిగిన తారలు. అన్న, ఎంత మంచి అర్థం ఉందంటే మీరు వాడే పాటలల్లో. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పాట పాడారు కదండి ఇందాక, అది వింటుంటే అయితే అసలు నాకేం అర్థం కాలే. అంటే నేను ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎక్కడ మీ సాంగ్స్ చూడలేను. వేరే వాళ్ళు చెప్తే విన్నా కానీ డైరెక్ట్గా లైవ్లో వినడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అసలు మీరు వాడుతుంటే మీ వాయిస్ కానీ, ఆ వాయిస్లో బేస్ కానీ మంచి దమ్ముందన్న, మంచి గాయకుని అనిపించుకున్నావు నిజంగా. చాలామందికి కూడా ములుగు శంకర్ అన్న అంటే ఒక మంచి పేరు. నిజంగా మంచిగా వాడుతున్నావు. మరి తెలంగాణ ఉద్యమంలో మీకు బాగా నచ్చిన సందర్భం ఏముందన్న? ఇల్లు జాగా పిల్లలు ఆలిపిల్లలు అందరిని వదిలి ఉద్యమానికే జీవితం అంకితం ఇచ్చినాం. అంటే ఆకలికి అలమటిస్తూ అవమానాలు, వేదికల మీద వర్షాలు కొడుతా అంటే కూడా చెద్దర్లు కప్పుకొని కింద ఇక చేసిస్తారు కావచ్చు, ఇక చేస్తారు అంటే ఎదురు చూసినాం. అంటే ఆ ఫలితమే ఈ రోజున ఒక పాట ప్రపంచానికి సాటి చెప్పిండు కేసీఆర్ గారు. నిజంగా కళాకారుల పట్ల చాలా దేవుడు. ఒక ఉద్యోగ కళాకారులకు, ఉద్యమ కళాకారులకు ఒక ఉద్యోగం కల్పించిండు 550 మందికి.
ఇప్పుడు కేసీఆర్ గారు కళాకారులకు దేవుడు అని చెప్పారు, కానీ కొందరు కళాకారులకు మాత్రం చాలా అన్యాయం జరిగింది. అంటే అంటే దీన్ని మీరు ఏమంటారు అన్నారు? అంటే 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 అందరికీ రావాలన్నదే న్యాయం. అవును. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఒక తీరు ఉండేవి. అంటే ఇప్పుడు జనాలు రకరకాలుగా స్పందన ఉంటుంది, రకరకాలుగా. అవునండి, ఓకే. కాకపోతే జనాలు ఏమంటున్నారంటే జెండలు మూసిన వాళ్ళకే ఏ పథకాలైనా సరే, పథకాలైనా కావచ్చు, ఈ కళాసారథిలో ఉద్యోగాలైనా కావచ్చు అందినాయి అని అంటున్నారు. ఎందుకంటే నిజమైన కళాకారులకు ఇప్పుడు సాంస్కృతిక సారథిలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరిగిందట్టే కదా. నేనేమంటున్నానంటే చాలామంది ఉద్యమ కళాకారులు అంతా బయట ఉన్నారు. ఇంకా న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగాలన్నదే మా ఆలోచన. అంతే. ఇప్పుడు అన్నీ ఏకదమ్మ కావు కదా. అంటే మామూలుగా చేస్తుంటే పోరాటాలు చేస్తూ ఉంటేనే యుద్ధం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇంకో 1000 మందికి ఇస్తే చాలా హ్యాపీ. 1000 మందికి కళాకారులకు ఇస్తే 1000 కుటుంబాలు బతుకుతాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కళాకారులకు సాయం చేస్తుందనే నమ్మకం ఉంది, సాయం చేస్తారు కూడా. ఆ ప్రభుత్వం కొంతమందికి ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇస్తుందేమో చూడాలి, ఇవ్వాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా 500 మందికి ఇస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో మీకు బాగా బాధ అనిపించిన సందర్భం ఏందన్న? ఇప్పుడు నచ్చిన సందర్భం అంటే ఒకటి చెప్పారు కదా. శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు అప్పుడు మేము సాయి చందన్ మేము అంతా ఒక్కొక్కరు ఉన్నాం. అప్పుడు అక్కడ కొంచెం చాలా బాధాకరం. మళ్ళీ కిష్టన్న తుపాకి కలుసుకొని చంపడం, అంటే చాలామంది త్యాగం చేసిండ్రు. త్యాగదనులదే ఈ రోజున తెలంగాణ. కళాకారుల పాత్ర కూడా చాలా ఉంది. చాలా సాహిత్యంగా తెలంగాణలో ఉండబడిన ఒక దాశరథి కానీ, ఒక గూడంజన్న కానీ, ఒక మిట్టపల్లి సురేందర్ అన్న కానీ, ఇంకా చాలామంది జయరాజన్న కానీ, అంటే తెలంగాణ చరిత్రను కళ్ళగట్టినట్టు ఆంధ్ర పాలకుల గుండెల్లో గుణపాలై పాట స్వరాష్ట్రం అమరవీళ్ళ సాక్ష్య ఈ సాహిత్యం మీద చాలా పాటలు రాసి ఆంధ్ర పాలకుల గుండెల్లో గుణపాలై తూటాలై అక్షరాలై ఈ రోజున రాష్ట్రం సాధించుకున్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో అమరవీరుడైన మన శ్రీకాంతాచారి గురించి ఒక మంచి పాట పాడుకొని గుర్తు చేసుకుందామన్న. ఉడుకు నీళ్ళు పోసుకుంటే ఆ పాట ఉంది కదా, ఒక్కసారి మీరు మీ నోట్ వినాలన్న. మీరు పాడతారా? మీరు పాడితే నేను వినాలని పాడతా. మీరు పాడండి, మీ నోట్. నాకు కొంచెం వచ్చాను అదంతా. ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకో, ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకో, ఉడుకు బువ్వలా చేయి పెడితేనే ఊదుకొని తిన్నావు కొడుకో, ఉడుకు బువ్వలా చేయి పెడితేనే ఊదుకొని తిన్నావు కొడుకో, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డో, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డో. శ్రీకాంతాచారి గురించి అయితే నేను పాడినా, ఇంకా మీరు కూడా అదే పాట పాడతారు కాబట్టి చివరిలో తప్పకుండా అమరవీరుల మీద పాడదాం. ఓకే, ఇప్పుడు ఇంకో మంచి పాట పాడండి అన్న మనోళ్ళకు. కలువ బోధము వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేవోయమ్మ, కలువ బోధము వస్తారమ్మా, దూరము బాగున్నదమ్మా, అమ్మ దూరము బాగున్నదమ్మా, మీరు నడిసేటి వారైతే రారేవోయమ్మ, దూరము బాగున్నదమ్మా, పసివిల్ల తల్లులోయమ్మ, మీరు పసివిల్ల తల్లులోయమ్మ, మీరు పాలి అవోతంటే పని పోతుందమ్మా, పసివిల్ల తల్లులోయమ్మ, దొంగల భయం ఉన్నదమ్మా, మీకు దొంగల భయం ఉన్నదమ్మా, మీరు పే నిండా సొమ్మైతే దాసిరండమ్మా, దొంగల భయం ఉన్నదమ్మా, కలువ బోధము వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేవోయమ్మ, కలువ బోధము వస్తారమ్మా, కలిసి వారైతే రారేవోయమ్మ, కలువ బోధము వస్తారమ్మా. ఇలాంటి పసివిల్ల తల్లులోయమ్మ, మీరు పసివిల్ల తల్లులోయమ్మ, మీరు పాలి అవోతంటే పని పోతుందమ్మో, కలువ బోధం వస్తారమ్మా, అర్రె కలువ బోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారేమయమ్మ, కలువ బోధం వస్తారమ్మా. సూపర్ సూపర్ అన్న, మంచి జానపదం పాడిర్రు, మంచి ఫోక్ సాంగ్. మొన్న ఒక యూట్యూబ్లో నేను చేసిన జానపదం మనమే రాసిన పాట. బండరు పెళ్ళి కట్ట మీద ఊగుదము యాలా మరి టుంగుటు యాలా, బండరు పెళ్ళి కట్ట మీద బండరు పెళ్ళి కట్ట మీద ఊగుదము యాలా మరి టుంగుటు యాలా. ఇది మొన్న యూట్యూబ్లో వచ్చింది. యూట్యూబ్లో వాడిరు అన్న, మంచిగా మొత్తం పాటలు పాడుకుంటూనే పోతున్నాం. అసలు ముచ్చట మొత్తానికే పెడతలేము మనం. వదిన ఏం చేస్తుంది, ఇంట్లో ఎంతమంది ఉంటారు, అసలు ఏం పని చేస్తారు? కూలీలు చేసుకుంటారు ఇంట్లో. అంటే ఏం ఒక పాప బాబు ఏం చదువుతున్నారు? వాళ్ళ అంటే
పాప బీటెక్ అయిపోయింది, బాబుది కూడా బీటెక్ ఇప్పుడు. మీకు అంత పెద్ద పిల్లలు ఉన్నారా? మీకు ఏజ్ ఎంత ఉంటుంది అన్న ఇప్పుడు? అది జనరల్ అంటే మామూలుగా 42, 43 మధ్యలో ఉంటుంది. 43 మధ్యలో, 42, 43 మధ్యలో ఉంటాయి. ఓకే అన్న, సూపర్గా పాడుతున్నారన్న పాటలు. మరి ఏమంటుంటారు అన్న ఊర్లో కావచ్చు, మీ బండారు పెళ్ళిలా? ఇక బాగా నన్ను అంటే ఇక పాటలు ఊరికే ఏదో ఒకటి ఆయన ఇంటికి అన్నాడు, పోతాడు ఏ రాత్రుడు ఎప్పుడు పోతాడు. కానీ మొత్తానికి అయితే తిరిగి ఒక జాబ్ అయితే సంపాదించుకున్నాడు. తెలంగాణలో కష్టపడ్డందుకు ఒక జాబ్ అయితే చేసుకుంటాడు. సరే మంచిగా ఉంటాడు, మంచిగా వాడతాడు, అందరితో కలిసి ఉంటాడు అని అంటారు. వదిన పేరు ఏం పేరు అన్న? పద్మ. మరి వదిన పేరు మీద ఒక మంచి పాట పాడదాం, తర్వాత పాడతారు. సరే మరి ఇంకో మంచి పాట పాడండి. మీది కారాగంట తుమ్మెదాలో కలువ పిలిచే కాపు కొడుకే తుమ్మెదాలో, ఎందారెందారస్తున్నారో తుమ్మెదాలో ఎంచుకోండి చెలియాలారా తుమ్మెదాలో, 33 తుమ్మెదాలో ముద్దారామ చిలకాలామే తుమ్మెదాలో, 3 తుమ్మెదాలో ముద్దారామ చిలకాలామే తుమ్మెదాలో, 40 తుమ్మెదాలో నల్లారామ చిలకాలామే తుమ్మెదాలో, 3 తుమ్మెదాలో సాలుకు ₹1 తుమ్మెదాలో, సాలుకు ₹1 తుమ్మెదాలో. సిక్కుడు ఎట్లల్లా సందమామ నేను గిరిగింజలాడంగా సందమామ, సిక్కుడు పువ్వచ్చి సందమామ నా సీగ మీద వాలిందో సందమామ, అబ్బా వాలిందో లేదా ఏ సందమామ, వాలిందో లేదా ఏ సందమామ, వాలిందో లేదా ఏ సందమామ, నన్ను అడిగేవారు లేరక్కో సందమామ, వాలిందో లేదా ఏ సందమామ, నన్ను అడిగేవారు లేరక్కో సందమామ, బంతియా సెట్లల్లా సందమామ నేను బాలాటలాడంగా సందమామ, బంతియా పువ్వచ్చి సందమామ నా మామ మీద వాలిందో సందమామ, అబ్బా వాలిందో లేదా ఏ సందమామో, వాలిందో లేదా ఏ సందమామో, వాలిందో లేదా ఏ సందమామ, నన్ను అడిగేవారు లేరక్కో సందమామ, నన్ను అడిగేవారు లేరక్కో సందమామ. మంచిగా ఉందన్న పాట, మంచిగా వాడినావు. అసలు నీ వాయిస్ కూడా నేను మాట్లాడేటప్పుడు చిన్నగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు గొంతు విప్పి వాడితే మాత్రం మస్తు ఉందన్న. నిజంగా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, మంచిగా వాడుతున్నావు. పిడిక కింద 9 ముతియాల తేలుండే 9 రతనాల తేలుండే 9 పిడికదియబోతే 9 చిటువనే లుకేసింది 9 బొడువెనే లుకేసింది 9 అత్త వేసిన మంత్రం 9 జగదారి మంటలు 9 బాగా మంటలు 9 ముద్ద పిడిక కింద 9 ముతియాల తేలుండే 9 రతనాల తేలుండే 9. ఇలాంటి అంటే జానపదాలు చాలా, తేలు మీద పాట పాడుడే, జలగ మీద పాట పాడుడే, ఇంకా అన్నిట్ల మీద పాట పాడుడే. ఇప్పుడు మన ఊరంటే చాలు. మొన్న కూడా ఇంకోటి యూట్యూబ్లో పాటే పంచప్రాణము ఆటే ఆడేటోళ్ళ అద్భుతమైన కళాకారులం అనేది అది యూట్యూబ్లో కూడా వచ్చింది. అది మొన్న ఒక కళాకారుల మీద. ఇప్పుడు నెక్స్ట్ మహిళల ఆత్మహత్యల జరుగుతున్నాయి, దాని మీద కూడా ఆల్రెడీ రికార్డింగ్ ఉంది. ఇంకోటి మళ్ళీ మనిషి స్థితిగతుల మీద, అంటే ఇల్లు ఆస్తులు ఏమీ రావు, మంచితనమే అనేది ఒక నాది అంటారు సేకరణ అయినాయి కొన్ని సేకరణ సంఘాలు, దాన్ని నేనే కల్పించుకొని రాసినాం. 9 మంది యూట్యూబ్ స్టార్లతో పాడించినాం. అది కూడా ఇప్పుడు రిలీజ్ ఉన్నది. ఒక్కసారి పాడతారన్న కొంచెం? అది అంటే మామూలు రివీల్ చేయొద్దు. నాది నాదంటారు, ఇల్లు నాదంటారు, ఇల్లెక్కడున్నది చిలక రామ చిలక,
మూసేది నలుగురు ఏడ్చేది 10 మంది చూసేది ఊరంతా చిలక రామ చిలక కట్టేలే సుట్టాలు కట్నమే కన తల్లి అగ్గి దేవుడు తండ్రి చిలక రామ చిలక. ఇది 9 చరణాలు ఉంటాయి. 9 మంది మంచిగా యూట్యూబ్ ఆ పాటలో పేరున్న వాళ్ళతో పాడించినాం. అది కూడా రిలీజ్కి ఉన్నది. ఇంకో 2-3 సాంగ్స్. ఇట్లాంటి సాంగే ఒకటి నేను మంచిది రాసి పాడిన. బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది, బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది, అందమంటాడు చందమంటాడు అవనిలో కలిసే దేహానికి, అవనిలో కలిసే దేహానికి, ఆస్తులంటాడు పాస్తులంటాడు మంటలో కలిసేటి మనిషికి, స్థితి మంటలో కలిసేటి మనిషికి, బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది, డబ్బులున్నోడు గొప్పోడురా నేడు లేనోడు పేదోడురా, నీ ముందు నీ మాటరా మనిషి నా ముందు నా మాటరా, బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది. ఈ పాట కూడా నేనే రాసి నేనే వాడినా. మీరు రాసలేదు? అవునన్నా, యూట్యూబ్లో. అవునా? ఈ డబ్బులు ఉన్నోడు గొప్పోడురా అనేది యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది. వేరే అక్క వాడింది, నేను రాసిన లిరిక్సే. డబ్బులున్నోడు గొప్పోడురా నేడు లేనోడు పేదోడురా, ఇట్లా ఉంటుందన్న. నాకు కూడా పాటలు అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచే నాకు పాటలు పాడడం అనేది ఇష్టం. నేను రాయడం కూడా 10th క్లాస్లో రాసుడు స్టార్ట్ చేసిన. అట్లా లిరిక్ రైటర్ కమ్ సింగర్. పాట అంటే మస్తు ఇష్టం అన్న నాకు. ప్రాపర్ ఎక్కడ తమ్ముడు? ప్రాపర్ మాది కామారెడ్డి అన్న. కామారెడ్డి. ఓకే. హైదరాబాద్ ఉంటారా? ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ పర్పస్లో హైదరాబాద్లో ఉంటాం, కానీ కామారెడ్డి మాది ప్రాపర్. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేస్తారా? యూట్యూబ్ ఛానల్. ఒక మనిషి అంటే మనిషి మట్టిలో ఉన్న మాణిక్యాలను కూడా అంటే ప్రతి బాగా పల్లెటూరులో బాగా కష్టపడి కొంచెం గొంతులను బయటికి తీయండి మీ వంతుగా. మా వంతుగా మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామన్నా. కాకపోతే మీలాంటి వాళ్ళ ద్వారా కూడా ఇంకా అట్లాంటి వాళ్ళు ఉంటే మేము ఖచ్చితంగా ముందుకు వస్తాం. వాళ్ళు ఎక్కడున్నా సరే మేము మా ఛానల్ వెళ్తుంది, మేము వెళ్తాం, ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తామన్న. అట్లేం లేదు, తప్పకుండా చేయాలి మీ వంతుగా. అంటే పాటను బ్రతికించాలి. అంటే సంస్కృతి అనేది అంటే అంతరించిపోతున్న జానపద కళను మనం కాపాడుకోవాలి. జానపద కళలను, జనపదమే జానపదం అంటే అంతే. ఏ నోట వాడినా ఎక్కడున్నా అసలు పాట లేని ఏది లేదు ఈ ప్రపంచం మీద. గద్దరన్న చెప్తాడు పాట మీద. ఎన్ని పాటలు పాడి నిండు మాస నాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదే ఓ లచ్చ గుమ్మాడి. ఒక నిండు ఆ మాస నాడు అసలు ఆ కవిత్వం అసలు అవి దొరికాయి ఆ పదాలు. గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగాకో నాసికులో బుట్టి కోలు నడక నేర్చిందో కో ఎత్తెత్తు కొండల్లో కోలు ఎగిరి దుంకిందో కో. అంటే ఇప్పటికి కూడా గంగా ఎక్కడ ప్రవహిస్తుంది అన్నది ఇప్పుడు ఈ తరానికి ఇంకా తెలియదు. అక్కడ మన ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అన్నది కూడా అన్న గదరన్న అప్పుడే సరస్వతమ్మను కోలు కళ్ళు గడిగిందో కో ధర్మపురి కాడ కోలు ధర్మమన్నాదో కోలు అడవి ఆకులను కోలు అల్లుకున్నాదో కోలు. అంటే మహానుభావుడు సాయి చందన్న అంటే ఈ 2 ఆణిముత్యాలు మనకు తెలంగాణకు చాలా గుండె ధైర్యం ఉండే. కానీ అయినా వాళ్ళ ఆశయాలను వాళ్ళ పాటను మనం అంతగా మనం ప్రతి పల్లెల్లో ప్రతి జనానికి చైతన్యం చేసే బాధ్యత. గద్దరన్న వాడిన పాటలలో మీకు బాగా నచ్చిన పాట ఏందన్న ఒక్కటి మనోళ్ళ కోసం? అన్న నాకు ఎక్కువ ఇదే గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగాకో నాసికులో బుట్టి కోలు నడక నేర్చిందో కోలు ఎత్తెత్తు కొండల్లో కోలు ఎగిరి దుంకిందో కో గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగాకో అటు నుండి గంగా కోలు ఎటెళ్ళిపోతుందో కోలు. ఈ పాట బాగా పాడుకున్నాడు. సూపర్ అన్న, మంచిగా వాడారన్న. అన్న ఇప్పుడు ఇంకొకటి తెలంగాణ ఉద్యమంలో మీరు బాగా వాడిన పాట ఒకటి.
అంటే నేను బాగా ఈ నిప్పులే గర్భాన్ని ఇంతకుముందు వాడినా కదా అదొకటి వీరులు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ఈ పాట కూడా బాగా పాడుకున్నది అన్న. మీరు ఫోక్ సాంగ్స్ కూడా మస్తు పాడుతుర్రు. ఇక మన ఊరు అంటేనే మనం బండారుపల్లికి వచ్చినాం కదా, మరి ఈ బండారుపల్లిలో మంచి జానపదం ఇక ఫోక్ సాంగ్సే కావాలి మనకు. ఒక మంచి ఫోక్ సాంగ్ మళ్ళా. కళ్ళ కడియలు పెట్టుకొని యాదో నా ఉయ్యారి యాద కదలకుంటా పోతున్నావు యాదో నా ఉయ్యారి యాద యాదో 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 నన్ను మై మరిపించనే కాదో నిన్నెవరే మన్నారు యాదో నా ఉయ్యారి యాద కదలకుంటా పోతున్నావు యాదో నా ఉయ్యారి యాద చెవుల కమ్మలు పెట్టుకొని యాదో నా ఉయ్యారి యాద చెప్పకుంటా పోతున్నావు యాదో నా ఉయ్యారి యాద యాదో 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 నన్ను మై మరి పిల్చనే కాదో నిన్నెవరే మన్నారు యాదో నా ఉయ్యారి యాద చెప్పకుంటా పోతున్నావు యాదో నా ఉయ్యారి యాదా. మీరు వాడుతుంటేనో తెలియదు, లేకపోతే మీరు ఇప్పుడు వాడుతున్నందుకు నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు పాడే ప్రతి ఒక్క పాట నాకు కొత్తగానే అనిపిస్తుంది అన్న. ఎందుకో మీ వాయిస్లో ఉందో లేకపోతే ఆ కొత్తదనం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బాగా బయటికి రాకపోవడం అంటే చాలా టీవీలల్లో సప్తగిరిలో వాడినా నేను దుంద మాట పన్నది అంటే ఇప్పటికీ 3 సంవత్సరాలు ఇప్పటికి వేస్తారు నాది వారానికి ఒకసారి. దానిలో 1 గంటన్నర సేపు దుబ్బ అసలు మేడారం మీద జాతర మీద ఉంటుంది ఒక సాంగ్. మేడారం సవ్వారు కచ్చురం బండి గట్టిన నేను సమ్మక్క జాతర తొవ్వదొక్కిన కేడింతలయ్యబట్టెరో నమరుదలు గల్లు గల్లు నెగరబట్టెరో కేడింతలయ్యబట్టెరో నమరుదలు గల్లు గల్లు నెగరబట్టెరో శివ సత్తుల చూసి నమరుదలు శివమెత్తు సాగెనురో సమవో సారవ్వా జారు జారు బండల్లి సమ్మవ్వా జంపన్న వాగుల్లె సారవ్వా జారు జారు బండల్లె సమ్మవ్వా జంపన్న వాగుల్లె సారవ్వా శిలకల గట్టున వెలసిన తల్లి సమ్మక్కో నీకు దండమ తల్లి శిలకల గట్టున వెలసిన తల్లి సమ్మవ్వో నీకు దండమ తల్లి జారు జారు బండల్లె సమ్మవ్వా జంపన్న వాగుల్లె సారవ్వా. ఈ పాట కూడా చాలా అద్భుతంగా పేరు తెచ్చుకుంటుంది. లిరికలైనా బాగా పాడేది. లిరిక్ కూడా మీరే? లిరిక్ కదా, అర్జున్ అన్న అని ఉన్నాడు మా బండరపల్లి సూపర్ రైటర్. సూపర్ రాశాడు. సూపర్ అన్న. ఎక్సలెంట్ పాటలు ఉన్నాయన్న, మంచి మంచి పాటలు ఉన్నాయి అసలు మీ దగ్గర. అల్లాలు బెల్లాలు అయ్యరటి పళ్ళు నానెమలిక రాజా అయ్యరటి పల్లో నానెమలిక రాజా కొడుకలు బెల్లాలు ఖర్జూర పల్లో నానెమలిక రాజా ఖర్జూర పల్లో నానెమలిక రాజా ఏమిర నరుడా ఏలన చేస్తావు నవ్వులుగా దివిరా భజన ఏమిర నరుడా ఏలన చేస్తావు ఏమిర నరుడా ఏలన చేస్తావు ఏమిర నరుడా ఏలన చేస్తావు నవ్వులుగా దివిరా భజన. ఇలాంటి ఇయాల మాసరే పేపునామి అగమల్లేలు తీగా మల్లేల మీరందరస్తులు మాయమ్మ ఏది అగమల్లేలు తీగా మల్లేల ముందచ్చే బుల్లాబు ముంతవుల మంద అగమల్లేలు తీగా మల్లేల మీరందరస్తులు మాయమ్మ ఏది అగమల్లేలు తీగా మల్లేల. అల్లల్లా నేరాడి అల్లల్లో అల్లా నేరల్లో అల్లల్లో అల్లా నేరల్లో అల్లల్ల నేరాడి అల్లా నేరడి పల్లో నానెమలిక రాజా అల్ల నేరడి పల్లో నానెమలిక రాజా. అంటే ఇలాంటి పదాలు పల్లెల్లో అంటే నేను బాగా పల్లెల్లో తిరుగుతాం కదా, ఆ అమ్మలక్కలతో వినేది బాగా. ఇంకోటి అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్లో నేరడల్లో మా ఊరి పక్కన మేపేటి గొల్లం అల్లో నేరడల్లో మా ఒళ్ళు అత్తళ్ళు మలపోయి మంద అల్లో నేరడల్లో మీ ఒళ్ళు వత్తేంది నాకేమి పిల్ల అల్లో నేరడల్లో నాకేమి ఇంకేమి కాదో అల్లో నేరడల్లో
మా ఊరి పక్కన మేపేటి గొల్లవల్లో నేరడల్లో మా అవ్వ వత్తంది మలపోయి మందాల్లో నేరడల్లో మీ అవ్వ వత్తేంది నాకేమి పిల్లవల్లో నేరడల్లో నీకు అవ్వైతే నాకు అత్తైతది అల్లో నేరడల్లో. ఈ ములుగు జిల్లా అంటేనే విప్లవ గడ్డ. ఈ అడవుల మీద పట్టు కావచ్చు, ఇంకా వేరే వేరే కావచ్చు, ఇది మంచి పేరు పొందిన గడ్డ నిజానికి. వేరే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఒకెత్తు అయితే మన ములుగు జిల్లా ఒకెత్తు కదా. మరి కళాకారులకు కావచ్చు, అట్లనే కళాకారుల మీద కానీ లేదంటే అడవుల మీద కానీ మీకున్న పట్టు, మీకు తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వేరే జిల్లా నుంచి కొత్తగా వచ్చిన కదా, ఇక్కడి ఏరియా గురించి వినడమే కానీ మీ మాటల్లో విందామని అనుకుంటున్నాను ఇప్పుడు. కాబట్టి మనోళ్ళ కోసం నా కోసం ఒకసారి చెప్పండి అన్న. ములుగు అంటేనే ఒక ముత్యాల వెలుగు, అంటే ఒక ఎర్రని వెలుగు, అంటే ఎందరో త్యాగం చేసిన నేల. చాలామంది పురుడు వేసుకున్న అడవి తల్లి ఒడిలో ఒదిగి ప్రాణత్యాగం చేసిన మహావీరులు చాలా త్యాగం చేసిన ఘనత చరిత్ర ఒక ములుక్కుంది. సరే అన్న, మీరు ఒక పాట పాడతారు. అడవి తల్లి అడవి తల్లి అలు పెరుగని నీ కాళ్ళ చూసి నెరసిన నీ జుట్టు చూసి పచ్చనడివి విరిసినట్టాయనే మోములోనా పచ్చనడివి విరిసినట్టాయనే పద్మమ్మ నీకివే వందనమమ్మా వందనమమ్మా. లవాల గుట్ట నిన్ను లవాడింద కొడుక బిడ్డ, లవాల గుట్ట నిన్ను లవాడింద కొడుక బిడ్డ, తడువై పల్లెలన్నీ తల్లాడిల్లెరో నా కొడుక పాటేల సుధాకరా. లవాల గుట్ట నిన్ను లవ్వాడిల్ద కొడుక బిడ్డ, లవాల గుట్ట నిన్ను లవ్వాడిల్ద కొడుక బిడ్డ, తడువై పల్లెలన్నీ తల్లాడిల్లెరో నా కొడుక పాటేల సుధాకరా. యుద్ధ నీతి తప్పలేదు, రాజనీతి తప్పలేదు, యుద్ధ నీతి తప్పలేదు, రాజనీతి తప్పలేదు, ప్రజలే నా ప్రాణమన్నవో నా కొడుక పటేల సుధాకరా. ఇంకొక మంచి పాట పాడతావు అన్న ఇట్లాంటి. కర్రె గుట్టల మీద కథ ఏమి జరుగుతుందో, ఆ ఎర్రాని పొద్దయి విలవిలలాడుతుందో, ఎందరి నెత్తురు ఏరులై పారనుందో, ఏ తల్లుల ఏడుపు మిగలనుందో, భారీగా బలగాలు బాంబుల శబ్దాలు భయభాంత్రులను చేసే తుపాకీ మోతలు. కర్రె గుట్ట మీద కథ ఏమి జరుగుతుందో, ఆ ఎర్రాని పొద్దయి విలవిలలాడుతుందో. ఈ సాంగ్ అంటే వెంకటన్న రాసిండు, అంటే రేపు మాపు రిలీజ్ అవుతుంది. చాలా అద్భుతంగా రాసిండు అన్నకు కూడా నిజంగా వందనాలు. అనుషక్క వాడింది. అవును, అనుష చెల్ల వాడింది. ఇంకొక జానపదం పాడండి అన్న లాస్ట్. ఇక మనం ఎటో వెళ్ళిపోయినాం, ఇక జానపద పాటలు ఒక 2 పాడుకుందాం మంచిగా. మునాపు చెట్టు కింద మగవునేసే సాల తాత, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి, నేసెన సాల తాత నెలకొక్క పోగు, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి, కిందంచు నేసేనే పడుసు గుమ్మల, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి, పై అంచు నేసేనే హరిద్ర పురుగుల, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి, ఓ రాస గుమ్మడి వైనాల మామిడి. సూపర్ సూపర్ అన్న. ఇంకో జానపదం.
రెండు రెండు పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో కొమ్మన పండున్నది ఉయ్యాలో కోరుతే మన కచ్చునా ఉయ్యాలో బాయిల చేపున్నది ఉయ్యాలో బంసుతే మన కచ్చునా ఉయ్యాలో రాయి వేసి రువ్వుతే ఉయ్యాలో రాలి కింద పడుతుందో ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ 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 ఉయ్యాలో కోరుకున్న వాళ్లకు ఉయ్యాలో కొడుకులను ఇచ్చునో ఉయ్యాలో అడిగినోళ్ళ వాళ్లకు ఉయ్యాలో ఆడబిడ్డనిచ్చునో ఉయ్యాలో రెండు రెండు పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో రెండు రెండు పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో. సూపర్ సూపర్ అన్న, మస్తు వాడుతురన్న. అసలు ఇక మనకు టైం లేదు కాబట్టి ఇంకా విందామంటే ఇక మనకైతే టైం లేదు కాబట్టి మన ములుగు శంకర్ అన్న బండార్పల్లి గ్రామంలో అయితే గ్రామంకి వచ్చినాం కదా, ములుగు శంకర్ అన్న పాట పాడుతుంటే ఇంకా వినాలన్నట్టుంది. కాకపోతే ఇక మనం ఇట్లనే కూర్చుంటే తెల్లారుతుంది, టైం కూడా మనకు లేదు కాబట్టి ఇక మంచిగా అనిపించింది నాకైతే. అన్న వాడిన పాటలు మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.